ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృప కలిగిన రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మా మరణ పడకల నుంచి లేపి మీ పాదాల దగ్గర దేవా మిమ్మల్ని స్తుతించటానికి, కీర్తించటానికి మాకు ఇచ్చిన సమయానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మీ మితిలేని కృప చేత మమ్మల్ని ఆదరిస్తూ, భద్రపరుస్తూ, కాపాడుతూ ఉన్నందుకు స్తోత్రాలు. మీ కృపా బాహుళ్యములో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రాలు. ఇదిగో వాక్యాన్ని ఉదయకాల సమయంలో ఈ శివైలో పంచుకోవటానికి మీరిచ్చిన ధన్యతకై స్తోత్రాలు. నా మాటలు కాదు ప్రభువా, నా మాటలు కాదు, మీ మాటలు చెప్పడానికి, మీరే మాట్లాడటానికి, మీ వాక్య మర్మాలు అర్థం అవటానికి మీరే సహాయము చేయమని, మీ ఆత్మ చేత నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రియులరా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనే ఈ మాటల గురించి మనం అనేక సందర్భాల్లో మనం విని ఉన్నాం. ఆయనను మరొకసారి దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మనం హెచ్చరింపబడటానికి, మాట్లాడుకోవటానికి దేవుడు వీలు కలుగు చేసిన దానిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు యేసయ్య వివరిస్తూ ఉన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియులరా, మన హృదయాలలో, మన జీవితాలలో, లేదా అంటే మన యొక్క వ్యక్తిగత జీవితాలలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు శరీరాన్ని పోషించటానికి అనేక విధాలుగా మనము ఆరాటపడుతూ ఉంటాం. శరీరాన్ని పోషించటానికి సరైనటువంటి ఆహారం కావాలి, శరీరాన్ని కప్పుకోవడానికి సరైనటువంటి వస్త్రాలు కావాలి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి సరైనటువంటి వసతులు కావాలి, శరీరాన్ని ఆయా రీతులుగా సుఖించుకోవటానికి, ఆయా రకాలైనటువంటి కోరికలు తీర్చుకోవటానికి వివిధ రకాలైనటువంటి అవసరతల నిమిత్తం మనము పోషించుకుంటూ ఉన్నాం శరీరాన్ని. శరీరం విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉంటామో, మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ మనలో ఉన్నప్పుడు, మన హృదయంలో ఉన్నప్పుడు, ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు మనము ఎరిగి ఉన్నప్పుడు, వాటిని పోషించుకోవటానికి నీకు ఏమి అవసరమో ఆ ఆత్మను పోషించటానికి, ఆ ఆత్మానుసారంగా జీవించటానికి, ఆ ఆత్మానుసారంగా హెచ్చరింపబడటానికి, బ్రతకటానికి ఏమి అవసరమో నీకు అర్థమవుతుందా అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ అర్థం చేసుకోవటానికి దేవుడు గొప్ప సహవాసాన్ని ఇచ్చాడు.
దేవుని గ్రంథాన్ని ఇచ్చాడు, లేఖనాలను ఇచ్చాడు. ఆ లేఖనాలని ఒక క్రమంగా చదువుకుంటూ ఉన్నప్పుడు, అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఆ దేవుడు మన హృదయాలలో నెమ్మదినిస్తాడు. మన హృదయాలలో సంతోషం ఇస్తాడు. లేదంటే ఆనందంగా జీవిస్తాం. ఆనందానికి రహస్యం ఏంటి అంటే ఈ యొక్క ధన్యతలే. ఆనందానికి రహస్యం ఏందంటే ఇదిగో ఈ యొక్క ధన్యతలే. ఆత్మ విషయమై దీనులవ్వడం, దుఃఖపడేవారు ధన్యులవ్వడం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకోవటం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. మన గోలంతా దేవుని పరలోక రాజ్యంకి వెళ్ళాలి అనే ఒక దృఢ సంకల్పం. పరలోక రాజ్యంలోకి నీవు వెళ్ళాలి అంటే ఈ ధన్యతల్లో ఉన్నటువంటి మర్మం, ఈ ధన్యతల్లో ఉన్నటువంటి నిజమైన ఆనందం ఉందన్న విషయాన్ని ఆత్మీయులు గ్రహించాలి. ఆత్మీయులు గ్రహించాలి. ఆత్మ విషయమై దీనత్వము అంటే శరీరానికి సంబంధించినటువంటి కోరికలు తీర్చుకోవటం కాదు. శరీరాన్ని పెంచి పోషించటం కాదు. దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి ప్రతి కోరిక, ప్రతి విధమైనటువంటి ఆలోచన, దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి విధమైన ఆలోచనలన్నిటినీ విడిచిపెట్టటం. మన హృదయములో దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి, అంటే శరీరాన్ని పోషించుకోవటానికి, అంటే అంటున్నారు కదా, మనం ఆ ధనవంతుడు ఎలా ఉన్నాడు? తినుము, త్రాగుము, సంతోషించుము అంటున్నాడు. తినుము, త్రాగుము, సంతోషించుము అంటున్నాడు. అది శరీర కోరిక. ఆత్మ కోరిక తినుము, త్రాగుము, సంతోషించుము కాదు. ఆత్మ కోరిక దీనత్వం. అంటే శరీరానికి ఆత్మకి తేడా, శరీరము ఇహలోక సంబంధమైన అన్నిటిని కోరుకుంటుంది. ఆత్మ పరలోక సంబంధమైన వాటిని కోరుకుంటుంది. పరలోక సంబంధమైన ఫలాలను ఫలించమని. ఎక్కడ? భూలోకంలోనే. పరలోక సంబంధమైన ఫలాలు ఫలించు. దీనికి మనం గల్తీ రాసిన పత్రికలోనే చెప్పుకుంటాం కదా, 5వ అధ్యాయంలో దాని యొక్క వివరాలన్నీ మనకు తెలుసు. 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవి ఆత్మ ఫలాలు. ఈ ఫలాలను ఫలించటమే క్రైస్తవ విశ్వాస జీవితం. ఇవి ఫలించలేనటువంటి వ్యక్తి శరీర సంబంధే. కానీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి మాట, క్రైస్తవ్యంలో శరీర సంబంధులు ఎక్కువైనారు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. క్రీస్తును ఆధారం చేసుకొని, క్రీస్తు నామాన్ని ఆధారం చేసుకొని శరీరాన్ని పోషించి శరీర కోరికలు తీర్చుకునేవారు ఎక్కువైపోయారు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
కాబట్టి శరీరంలో ఉన్నటువంటి ఈ శరీర కోరికలను ఖాళీ చేసేసుకోవాలి. ఏముండకూడదు. ఇవి ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు ఆత్మ సంబంధమైన కోరికలేంటో నీకు అర్థమవుతాయి. ఆ కోరికల ప్రకారము నువ్వు జీవించడానికి ఇష్టపడతావు. లోకాసు వార్త 6వ అధ్యాయంలో కూడా ఆ మాట అంటాడు. ఏమంటున్నాడు? బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. బీదలైన మీరు ధన్యులు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించటానికి, ఆత్మ విషయమై దీనత్వము పొందిన వారు ఎవరు అంటే పేదలు, వేదలు. వారు వారు భవిష్యత్తు గురించి వారికేమీ తెలియదు. భవిష్యత్తు గురించి వారికి ఏమీ తెలియదు. వారికి ఆస్తుల మీద ఆధారపడిన వ్యక్తిత్వం కాదు. వారు ఇంకొంచెం ఏదైనా ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, సంపద ఉంది, వాటి మీద ఆధారపడి జీవించేవారు శరీర సంబంధులైతే, ఈ బీదలుగా ఉన్నటువంటి వారు, పేదలుగా ఉన్నటువంటి వారు వాటి మీద ఆధారపడరు. అవి లేవు నాకు అనుకుంటారు. దేవుని మీద ఆధారపడతారు. దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరు? ఆత్మ సంబంధులు, ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారు, వినయం విధేయత కలిగిన వారు. నా సహోదరుడా, సహోదరి, ఆత్మ విషయమై దీనత్వాన్ని పొంది ఉండటం పేదరికం అంటారు. బీదలైన మీరు ధన్యులు. నా దగ్గర ఉద్యోగం లేదు, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఈహలోక సంబంధమైన అధికారం లేదు అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, దేవుని మీద ఆధారపడతావు, దేవుని వాక్యం మీద ఆధారపడతావు, ప్రార్థన మీద ఆధారపడతావు. అప్పుడు పరలోక సంబంధమైన రహస్యాలు, లేఖనాలలో ఉన్నటువంటి మర్మాలు నీకు అర్థమవుతాయి. నీకు అర్థమైనప్పుడు నువ్వు పొందే ఆనందము ఇంకెవరికీ ఉండదు. ఆ ఆనందం గురించి ఆలోచిస్తా, దేవుని స్తుతిస్తూ అంటాడు కదా ఒక మాట, ఫిలిప్పీ రాసిన పత్రికలో మన పౌరస్థితి ఇక్కడ కాదయ్యా అంటాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. 3వ అధ్యాయములో ఒక మాట అంటాడు. చదువుకుందామా? 3వ అధ్యాయం 20 వచనంలో, మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాం. మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. ఇక్కడ నువ్వు అవి సాధించాలి, ఇవి సాధించాలి కాదు. ఇక్కడ నువ్వు పౌరుడివే కాదంటంలే, కానీ నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించటానికి ఇష్టపడ్డావు. దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నావు. దేవుడు నీకు హక్కులు ఇవ్వలేదు. దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోవటానికి నీకు దీనత్వాన్ని ఇచ్చాడు. ఆ దీనుడుగా ఉండటమే ఆత్మలో నడవడం, ఆత్మలో జీవించటం. మనం రాజ్యాంగం ప్రకారం మన హక్కులు మనవి. నాకు హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది, బ్రతికే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. రకరకాలైనటువంటి హక్కులతో నువ్వు ప్రదర్శిస్తూ జీవిస్తావు. కానీ బైబిల్ హక్కుల గురించి చెప్పట్లేదు. కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు స్వతంత్రించుకో. ఎలా అంటే ఆత్మ విషయమై దీనత్వం పొందు. ఆత్మ విషయమై దీనత్వం పొందు, వినయము విధేయత చూపించు దేవుని వాక్యానికి, దేవుని కృపకు. అప్పుడు నీకు అర్థమవుతాయి.
ఆ వాక్యాలేంటో అర్థమవుతాయి. ఆ నిరీక్షణలో ఉన్నటువంటి భావం ఏమిటో అర్థమవుతది. ఆ విశ్వాసంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో అర్థమవుతది. ఆ కృపలో ఉన్నటువంటి ఆ మహాభాగ్యం ఏమిటో అర్థమవుతది. అక్కడే ఫిలిప్పీ రాసిన పత్రికలో మొదటి అధ్యాయములో 27వ వచనంలో అంటాడు. ఏమంటున్నాడంటే చదువుకుందాం. నేను నేను వచ్చి ఆ! నేను వచ్చి మిమ్మును చూచినను చదవండి. రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరును హ్మ్. ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు హ్మ్. గలవారై నిలిచి ఉన్నారని నేను హ్మ్. మిమ్మల్ని గూర్చి వినులాగున హ్మ్. వార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగు కలుగున కలుగుననుటకు సూచనయై ఉన్నది. ఇది దేవుని వలన ఆ! కలుగునదే. కలుగునదే. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి అన్నాడు. క్రీస్తు సువార్త. ఏంటి క్రీస్తు సువార్త? క్రీస్తు సువార్త ఏంది? కలువరి శిలువ బలియాగం. నాది గొప్ప, నాది గొప్ప అని చెప్పటం గాదు సువార్త. నేను గొప్పగా చెప్పాను గాదు. మీ దేవుడు కన్నా మా దేవుడు గొప్ప దేవుడని చెప్పటం గాదు. క్రీస్తు సువార్త. క్రీస్తు సువార్త కలువరి శిలువ ప్రేమ చెప్పటమే. ఆ కలువరి శిలువ ప్రేమ నోటితో చెప్పటం కాదు. నీ జీవితంలో జీవిస్తూ, ప్రవర్తిస్తూ, నీ చేతనైతే నీ చేతులతో కూడా ఆ క్రీస్తు ప్రేమను చూపించటం. క్రీస్తు సువార్తకు తగినట్లుగా నువ్వు జీవించటం. అక్కడ అంటున్నాడు, నేను ఉన్నా, నేను రాకపోయినా జ్ఞాపకం చేసుకోవాలి. ఓ ఫిలిప్పి సంఘమా, సంఘస్థులారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను? నేను ఉన్నా, నేను రాకపోయినా, నేను మీ దగ్గర ఉన్నారు లేకపోయినా, నీకు దేవుడు అర్థమైతే, క్రీస్తు ప్రేమ అర్థమైతే, ఆత్మ విషయమై నీవు నిజముగా దీనత్వంగాన్ని పొందితే, పరలోక రాజ్యం కొరకు నువ్వు నిజంగా కనిపెట్టబడిన వాడుగా నువ్వు ఉంటే, నేను ఉన్నా రాకపోయినా ఏ- ఏమంటున్నాడు? ఏ విషయములోను ఎదిరించు వారికి బెదరక అందరము ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గుర్చి వినులాగున క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. సువార్త చెప్తూ ఉన్నాం. చెప్పొద్దు అంటారు. లేదంటే ఎవడో ఒకడొచ్చి నిలవన చేయి చేసుకుంటాడు ఉన్నట్టుండి. మనము చేస్తామా? మనము వాడికి చెయ్యి తలబడతామా? లేదు కదా! వానితో తలబడటం సువార్తను ప్రకటించటం కాదు. కత్తి పట్టిన వాడు కత్తితోనే నశిస్తాడు. నా రాజ్యము వేరు అన్నాడు. నా రాజ్యము వేరు అన్నాడు. ఆ? నా రాజ్యము వేరు. నా రాజ్యాన్ని కట్టటానికి వీలుగా ఉన్నటువంటి ఆత్మ విషయమై దీనత్వం పొందిన వారు మాత్రమే అర్థమవుతాయి. ఆ ఆ రాజ్యాన్ని కట్టగలరు. కాబట్టి నా సహోదరుడా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఇలాగుండాలని అనుదిన జీవితం. మౌన పౌరస్థితి ఇక్కడ లేదు. నేను చెప్పాల్సిన విషయాలు ఇంకా వేరుగా ఉన్నాయి, కానీ వేరే విషయాన్ని చెప్తూ ఉన్నాను. నా సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. నువ్వు ఉమ్, నీ హృదయములో నీ హృదయములో శరీర సంబంధమైన వాటినన్నిటినీ తీసివేయాలి. నువ్వు ఖాళీ అయిపోవాలి. ఆత్మ ప్రకారంగా నువ్వు జీవించాలి. ఆత్మ హెచ్చరించే మాటలే నీలో ఉండాలి. ఆత్మ హెచ్చరించే ఫలాలను మాత్రం నువ్వు ఫలించాలి.
నా సహోదరుడా, ద్రాక్షావళిలో నువ్వు ఎలాగా అంటుకట్టి ఉంటావో అప్పుడు మాత్రమే నువ్వు ఫలించగలవు. మనం చదువుకున్నాం యెషయా గ్రంథము 57వ అధ్యాయం. 57వ అధ్యాయములో ఈ మాటలు మనకు కనబడతాయి. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయములో చదువుకున్నాం 15వ వచనం. 15 నుంచి మనం చదువుకున్నట్లయితే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిస్తా ఉన్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఈ వినయము, విధేయత, ఈ నలిగిన ప్రాణమును అంటే నేను ఈ లోక సంబంధిని కాదండి. దేవుడిచ్చినటువంటి ఆత్మ గద్దింపు ద్వారా, దేవుడిచ్చినటువంటి ఆత్మ ఫలాలు ఫలించే విషయంలో కూడా నేను దేవుని సంబంధిని, పరలోక సంబంధిని, పరలోకం కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను. నా పౌరస్థితి అక్కడుంది, ఇక్కడ కాదు. క్రీస్తు సువార్త పక్షాన కొడితే నేను కొట్టించుకుంటాను, బాధలు పడతాను, అవమానాలు నాకేం కావు. నేను శరీర సంబంధిని కాదు కదా. అని తీర్మానంలో ఉన్నటువంటి వ్యక్తి, అని అని అంతగా విధేయతను చూపించే వ్యక్తి ఆత్మ విషయమై దీనత్వాన్ని పొందుతాడు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. ఇక్కడ అంటున్నాడు నలిగిన, ఇక్కడ ఏమంటున్నాడు యేసయ్య దేవుడు, నేను పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు. ఇంకా అంటున్నాడు మహాఘనుడు మహోన్నతుడు. ఆయన ఉన్నతమైన నామాలు చూడండి, ఉన్నతమైన విధానం. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్యమైనటువంటి నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. పరిశుద్ధమైన స్థలములలో నివసించేదానికి, నిన్ను తీసుకోపోయేదానికి నువ్వు ఇక్కడ భ్రష్టుడివి, శరీర సంబంధివి, ఏ యోగ్యత లేని వ్యక్తివి. అయినా నిన్ను ఆ మహోన్నతమైన పరిశుద్ధ స్థలములోకి తీసుకోపోవడానికి, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటానికి, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. వినయము, విధేయత, దీన మనసు, నలిగిన హృదయము, వారి దగ్గర నేను నివసిస్తాను. అలాంటి హృదయములో నేనుంటానంటాడు. ఇది కదా ఆత్మ విషయమై దీనత్వం, ఇది కదా ఆత్మ విషయమై పేదరికం, భేదత్వం, వినయ విధేయతలు లేని నీ దగ్గర, శరీర కోర్కులు తీర్చుకునే నీ దగ్గర దేవుడు ఎలా ఉంటాడు? పరలోక మర్మాలు నీకెట అర్థం అవుతాయి? పరలోక రాజ్యం కొరకు నువ్వు ఎలా కనిపెడతావు? నా సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. అక్కడే 66వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నాం. అక్కడ ఏమంటున్నాడంటే, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించి ఉన్నాను.
ఏమన్నాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అన్ని నేను దృష్టించుచున్నా. ఆయన ఉన్నతమైన విధానం ఎలా ఉంది? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదములకు పీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించుది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యం. నీ బిల్డింగ్ కాదు, నీ ఇల్లు కాదు, నీ అపార్ట్మెంట్ కాదు, ఈ ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తుపాస్తులు కాదు. ఎవడైతే దీనుడై, ఎవడైతే ఆత్మ సంబంధముగా ఆలోచించటానికి దీనత్వాన్ని పొందాడో, ఎవడైతే దీనుడై నలిగిన హృదయము గలవాడై ఉంటాడో, నా మాట విని నా వాక్యం విని వణుకుచూ ఉంటాడో, వాని మీద నేను దృష్టించి ఉన్నాను అంటాడు. ఎంత గొప్ప మాట, ఎంత మహా ఉన్నతమైనటువంటి మాట. నా సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. యెషయా గ్రంథంలో శ్రేష్టమైన మాటలు ఇచ్చాడు కదా. ఇంకా కీర్తన చదువుకుందాం. 51వ కీర్తనలో ఇంకొక మాట చదువుదాం. 51వ కీర్తన 12వ వచనం. 51వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. ఈ మాటలు మనము రాసుకొని మరలా ధ్యానం చేసుకున్నప్పుడు మన ఆత్మకు ఆనందం, తృప్తి, సంతృప్తి కలుగుతూ ఉన్నది. 12వ వచనంలో 51వ కీర్తనలు ఏమంటారు? నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. సమ్మతి గల మనస్సు, సమాధానపడే మనస్సు. సమాధానపడు వారు ధన్యులు. వారు సమాధానపడేవారు ధన్యులు. వాళ్ళు దేవుని కుమారులు. సమ్మతి గల మనసు లేదండి ఆత్మ సంబంధులకి. అంగీకరించే మనసు లేదండి. ఒకరికొకరు ప్రేమించుకునే మనసు లేదండి. సమ్మతి గల మనసు. కాబట్టి సమ్మతి గల మనసు లేనప్పుడు నువ్వేం చేయాలి? అయ్యా, ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు. ఎందుకు? ఎలాగా? ఆత్మ విషయమై దీనత్వాన్ని పొందేదానికి. ఆత్మ ఫలాలను ఫలించే క్రమంలో సమ్మతి గల మనసు దయచేయ, దృఢపరుచయా అంటున్నాడు కదా. ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడే మనం రోమాపత్రికలో కూడా ఈ మాట ఆడంటాడు సమాధానం గురించి. రోమాపత్రికలో 14వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని. ఓ సహోదరుడా, సహోదరి, దేవుని రాజ్యము భోజనం కాదు, పానము కాదు గాని నీతియు సమాధానమును ఆ పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ వాక్యం మనం ముందు చెప్పుకోవాలనుకున్నాం. పరిశుద్ధాత్మలో ఆనందం ఉన్నదా? పరిశుద్ధాత్మ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ హృదయంలో ఆనందం ఉండాలి. శరీరాన్ని పోషించుకోవటానికి మంచి భోజన పదార్థాలు సిద్ధం చేసుకోవటం కాదు, ఆయా రకాలైన పానాలు చేయటం కాదు. నువ్వు లోక సంబంధం కాబట్టి ఆనందంలో, ఆత్మలో ఉన్నటువంటి ఆనందం అర్థం కావట్లేదు. నువ్వు శరీరాన్ని పోషించి పెంచుకుంటున్నావు కాబట్టి ఈ లోక సంబంధమైన అతిశయాలతో
మానవుడు జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ రక్షణలో ఉన్నటువంటి ఆ మహానందాన్ని మరలా పుట్టించు అని అడగలేకపోతూ ఉన్నాడు. సమ్మతి గల మనస్సు లేకుండా ఆగిపోతున్నాడు. సమ్మతి గల మనసు దృఢంగా ఉండలేకపోతుంది. పరిశుద్ధాత్మయందలి ఆనందాన్ని అనుభవించలేకపోతూ ఉన్నాడు కదా. నా సహోదరుడా, నా సహోదరి, జ్ఞాపకం చేసుకో, నీ అనుదిన జీవితం ఆత్మ విషయమై దీనత్వాన్ని పొందుతా ఉందా? అలా ఉన్న వారికి పరలోక రాజ్యం అంటున్నాడు. అలా ఉన్న వారికి పరలోక రాజ్యం అంటున్నాడు. ఆకలి దప్పులు గలవారికి గలవారు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నా నిమిత్తం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. నేనేమంటాను అంటే, తృప్తి లేదండి ఈరోజు మానవుడికి. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత చేసినా తృప్తి లేదు. తృప్తి లేక రకరకాలైనటువంటి వాటి మీద పడి ఆరాట పడుతున్నాడు. తృప్తి లేకపోతే నీ హృదయంలో ఆనందం ఉండదు. వాక్యపు వెలుగులో ఇవన్నీ అర్థమవుతాయి. అర్థం చేసుకున్నవాడు ధన్యుడు. అందుకని ఆత్మ విషయమై దీనులు అనివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటూ ఉన్నారు కదా. కాబట్టి పరిశుద్ధాత్మ అందలి ఆనందమనై ఉన్నది అని అంటాడు. రోమాపత్రికలో మనం చదువుకున్నాం. పరిశుద్ధాత్మనందలి ఆనందమనై ఉన్నది అనే మాట మనం చదువుకున్నాం కదా. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము భోజన పదార్థాలు కాదు, పానాలు కాదు, నీతిగా జీవించటం, అందరితో సమాధానంగా జీవించటం పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. ఇక్కడ ఇంకా ఆ మాట కంటిన్యూ చేస్తున్నాను. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. నా సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. పౌలు అంటాడు, సరే ఇంకొక మాట చదువుదాం. యెషయా గ్రంథములో 11వ అధ్యాయం, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకోవచ్చు. 2-3 వచనాలు మనం హెచ్చరింపబడదాం నా ప్రియ సహోదరులారా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవాత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీదికి వచ్చును. భయభక్తులు కలిగినటువంటి ఆత్మ, భయము భక్తి ఉంటది. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు. ఆత్మ సంబంధమైన వానికి యెహోవా యొక్క భయము ఇంపైన సువాసనగా ఉంటుంది. ఇంపైన సువాసన. భయం ఉన్నదా? దేవుని యందు భక్తి ఉన్నదా? జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు. నా సహోదరుడా, నా సహోదరి, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆనాడు ఇశ్రాయేలీలు ఆ చెర నుంచి విడిపింపబడినప్పుడు వారు ఒక మాట అంటారు, వారి నోట నవ్వు ఉండెను అంటాడు కదా. వారి నోట నవ్వు ఉండెను. 126వ కీర్తనలో 126వ కీర్తన 126వ కీర్తన నవ్వుందా? 126వ కీర్తనలో అక్కడ అంటాడు కదా, మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను,
మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకుంటారు. ఈ సందర్భం గొప్పది. సియోనుకు తిరిగి వచ్చిన వారు చెరలో నుంచి తిరిగి వచ్చినప్పుడు వారి హృదయంలో నవ్వు ఉంటది, సంతోషం ఉంటది, నెమ్మది ఉంటది, ఆనందం ఉంటది. పరలోక రాజ్యం కొరకు ఎదురు చూసేవారికి. నేను లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన చెరలో నుంచి బయటకు వచ్చాను. నా హృదయంలో ఎప్పుడు ఆనందం ఉంటది. ఎందుకు అంటే క్రీస్తు సువార్తకు తగినట్లుగా జీవిస్తూ ఉన్నాను. ఇలాంటి మీటింగులున్నా, మీటింగులు లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా నా ప్రభు నాకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చినాడు, సంఘ సహవాసాన్ని ఇచ్చినాడు, రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు. పాస్టర్ ఉన్నా పాస్టర్ లేకపోయినా రక్షణ ఆనందాన్ని ఇచ్చినాడు. వాక్యపు వెలుగులో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుంటా. ఇంకొక మాట నేను హెచ్చరిస్తాను, ముగిస్తాను. పిల్లరా జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలోమోన్ రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ఫిలోమోన్ రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక ముందు ఉంటుంది అనుకుంటాను. అక్కడ అంటాడు, మొదటి ఒక అధ్యాయమే, అక్కడ అంటాడు 9వ వచనం, 8, 10 కలిసి ఉన్నాయి. కావున యుక్తమైన దాని గురించి నీ ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నది. యుక్తమైన దానిని ఆజ్ఞాపించేదానికి క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నది. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిమును కోసము నిన్ను వేడుకొనుచున్నాను. బహుధైర్యము కలిగి ఉన్నాను. ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిది. ప్రేమను బట్టి వేడుకోవడం గొప్ప విషయం. నా సహోదరుడా, ప్రేమే 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 ఆ ప్రేమ ద్వారానే నీవు నేను రక్షింపబడ్డాం. ఆ ప్రేమను ప్రకటించటం, ఆ ప్రేమను ప్రవర్తించటం, ఆ ప్రేమను ప్రకటించటమే మన పని. ఆ ప్రేమకు ముగ్ధులమై దేవుని సన్నిధిని అనుభవించటమే ఆత్మ విషయమై దీనత్వం పొందటం. శరీర కోరికలు, శరీర విషయాలు అన్నీ విడిచిపెట్టినప్పుడే ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆలోచనలన్నీ, వినయ విధేయతలు, నలిగిన మనస్సు, వీటితో దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉన్నాం. ఇదే పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్నాం. అక్కడే హెబ్రీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఆ దేవాని సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజ్య దండము న్యాయార్థమై ఉన్నది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను ఎక్కువగా ఆనంద తైలముతో అభిషేకించను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. నువ్వు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు. ఈ దుర్నీతి నీ హృదయంలో ఉండకూడదు. నీతి దేవుని రాజ్యము, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆ ఆనందాన్ని అనుభవించటమే ఆత్మతోనే ఆనందం. ఆ పరిశుద్ధాత్మ శక్తితో నిర్ణయాలు తీసుకోవటమే ఆత్మలో ఆనందం. ఆ పరిశుద్ధాత్మ అనుభవపూర్వకంగా నీ జీవితంలో ఉన్నప్పుడు క్రీస్తు సువార్తకు తగినట్లుగా జీవించటానికి వీలవుతుందన్న విషయాన్ని మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. కృపగల యేసయ్యా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన నీ కృపతో ప్రేమతో ఆదరించి మమ్మల్ని అందరిని జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం సమయంలో తండ్రి నాయన సమకూర్చి తండ్రి నాయన నీ పాద చెంత చేరి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే
ధన్యత కృపా భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఈ సమయం ఉంది తండ్రి, నీ కుమారుడు తండ్రి నాయన ఆయన నిలబెట్టి నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. ఆత్మ సంబంధమైన మాటలను బట్టి నాయన నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఆత్మ సంబంధంగా ఉన్నవాళ్ళు ఎలా ఉండాలో నాయన, శరీరంలోనైనా అనుసరించే వాళ్ళు ఎలా ఉంటుండారో నాయన చెప్పిన మాటలను బట్టి నాయన ఒకసారి జ్ఞాపకం చేసిన దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సమయం ముందు నాయన మేము ఎలా జీవిస్తున్నాం తండ్రి నాయన, శరీరం కోరికలతో తండ్రి నాయన నీకు దూరంగా జీవిస్తున్నామా? ఆత్మ సంబంధం అయిన తండ్రి నాయన నీ వాక్యం నాయన హృదయంలో తండ్రి నాయన ఐదుగునైనా నా ప్రభ ఫలించే విధంగా జీవిస్తున్నాను. ఒక్కసారి మమ్మల్ని మేము నాయన చర్చ చేసుకున్నప్పుడు తండ్రి నాయన నీ మాటలకు లోబడినప్పుడు తండ్రి నాయన ఏదో మంచి తెలుసుకునే నాయన జ్ఞానాన్ని దయచేసే దేవుడు తండ్రి నాయన. అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి నాయన. ప్రేమ గురించి చెప్పిన దేవానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన. ప్రేమ కలిగిన దేవుడు గనకే తండ్రి నాయన నా ప్రభ ఈ లోకంలోకి మా కొరకు వచ్చినప్పుడు తండ్రి నాయన ఎన్నో అవమానాలు నాయన, ఆ ఎన్నో నిందులు నాయన నీపై ఉన్నప్పటికీ తండ్రి నాయన అవన్నీ కూడా నాయన నా ప్రభ తీసివేసి తండ్రి నాయన ప్రేమనే చూపించావు తండ్రి నాయన. ప్రేమతో నాయన మమ్మల్ని ఆదరించావు తండ్రి నాయన. నీ ప్రేమ ఎంతో విలువైనది, గొప్పది తండ్రి నాయన. అటువంటి ప్రేమ మా మీద చూపించావు కనుక నాయన పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంతో జీవిస్తున్న మమ్మల్ని నాయన నీ ప్రేమతోనే అక్కని చేర్చుకున్న దేవుడు తండ్రి నాయన నా ప్రభ. నీ ప్రేమలో ఫలించాలని అనుకుంటే తండ్రి నాయన నీ వాక్యం నాయన మా హృదయంలో ఫలింపును దయచేసినప్పుడు తండ్రి నాయన ఆయా కాలమాలో నాయన దేశాలు కోపాలు ఉన్నప్పటికీ తండ్రి నాయన నా ప్రభ ఆ సమయం నాయన నీ ప్రేమ నాయన నీ వాక్యం మా హృదయంలో ఉన్నప్పుడు తండ్రి ఆ సమయాన్ని బట్టి అనుకూలపరుస్తుంది తండ్రి నాయన. అటువంటి కృపధన్యతను దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన నా ప్రభ. అవును తండ్రి నాయన లోకాశలు ఉన్నప్పుడు తండ్రి నాయన నువ్వు ఎంత సంపాదించినా తండ్రి నాయన మనశ్శాంతి లేని జీవితం కాదు తండ్రి నాయన. ఏమి లేనప్పటికీ తండ్రి నాయన నీలో ఆనందం నీలో సంతోషం ఉన్నప్పుడు నాయన నా ప్రభ కుటుంబాలు సమాధానంగా సంతోషంగా ఉంటాయి తండ్రి నాయన. అటువంటి కృపధన్యత మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఈ లోకంలో ఉండే వాటి కన్నా తండ్రి నాయన అవును నాయన నీ కొరకు ఎదురు చూసినప్పుడు ఆనందం నాయన నన్ను ఎంతో గొప్పది తండ్రి నాయన. ఆయా సమయం వందు నాయన కష్టకాలం వందు తండ్రి నాయన నా ప్రభ తల్లివై తండ్రివై ఆదరించే దేవుడు తండ్రి నాయన. నీ కృపలో మమ్మల్ని అందరిని ఇంతవరకు సజీవులుగా ఉన్నామంటే నాయన అది కేవలం నీ కృపే తండ్రి నాయన నా ప్రభ. ఈ లోకంలో నాయన ఏ దినం ఏది జరుగుతుందో నాయన తెలివిని దినాల్లో ఉన్నాం తండ్రి నాయన. అయినా క్షేమకరంగా నాయన ఆరోగ్యకరంగా ఉన్నామంటే తండ్రి నాయన ఇంతగానో మమ్మల్ని ప్రేమించిన దేవానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన. మీ ప్రేమతో తండ్రి ఆదరించిన దేవుడు తండ్రి, కృప చూపిస్తున్న దేవుడు తండ్రి నాయన. ఎల్లవేళల్లో తండ్రి నాయన నా ప్రభ ఎక్కడ మేము ఉన్నప్పటికీ తండ్రి నాయన అది మంచి కానీ చెడు కానీ నాయన ఆ స్థితిలో మేము ఉన్నప్పటికీ తండ్రి నాయన ఐదుగానైనా నా ప్రభ నీ వాక్యం నాయన మాలో ఫలింపుని దయచేస్తున్నప్పుడు తండ్రి నాయన చెడుకు దూరంగా నాయన నా ప్రభ మమ్మల్ని నిలబెడుతుంది తండ్రి నాయన. మంచిగా దగ్గర చేస్తుంది తండ్రి నాయన. అటువంటి కృప ధన్యతను మాకు దయచేయమని అడుగుతున్నావు నాయన. మంచిగా మాత్రం నాయన నా ప్రభ నీ మీద ఆనుకునే కృపను దయచేయమని అడుగుతున్నావు తండ్రి నాయన. నీ మాటలు తండ్రి మా హృదయంలో నింపుకునే కృపను దయచేయమని అడుగుతున్నావు తండ్రి. మాకు మార్గాన్ని చూపిస్తుంది తండ్రి నాయన. మంచి చెడులు నాయన తెలుపుతుంది తండ్రి నాయన. అటువంటి కృపను మాకు దయచేయమని అడుగుతున్నావు నాయన. నీ కృపలో తండ్రి ఎల్లవేళలా తండ్రి నాయన నీ ప్రేమను రుచి చూసిన వారు మరొకసారి వెనక తిరిగి చూడరు తండ్రి నాయన. అంతగా ప్రేమించే దేవానికి స్థుతులు స్తోత్రాలైనా సమయం ఉందునైనా మాతో మాట్లాడే దేవుడు తండ్రి నాయన. ఆదరణిస్తా తండ్రి నాయన నాయన ఆ యొక్క ప్రతి క్షణం ముందునైనా తోడుగా ఉండినైనా మమ్మల్ని నడిపించే దేవుడు తండ్రి నాయన. ఆత్మ సంబంధమైన మాటలనైనా నేర్పించిన దేవానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి నేనైనా. నీ కుమారుని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన. చేస్తున్న ఉద్యోగంలో తోడుగా ఉండండి, రాకపోకల్లోనైనా నీ సన్నిధి కాంతులు తోడుగా ఉంచండి నాయన. కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి నాయన నా ప్రభ. మేమందరం ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి నాయన నా ప్రభ ఈసీవి టీంలో చేరి తండ్రి నాయన ఐదుగునైనా ప్రేమ కలిగినైనా సహోదరులుగానైనా నా ప్రభ మేమందరం కలుసుకొని తండ్రి నాయన ఇలాగే ఈ ధన్యతనైనా మాకు దయచేశారు తండ్రి నాయన. ఎల్లవేళలానైనా మేమందరం కలిసినైనా నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే ధన్యత కృపా భాగ్యం మయ్యా మా అందరికి అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.